యేసుక్రీస్తు విగ్రహంలో నుండి విచిత్రమైన నీళ్లు డ్రాప్స్ కారడం చూసి ఇదేదో మిరాకిల్ వాటర్ అని తాగిన ప్రజలకు షాక్ తగిలింది. 2012 ముంబైలోని ఒక చర్చ్ లో సిలువ వేయబడిన క్రీస్తు విగ్రహం నుంచి నీరు డ్రాప్స్ గా పడడం మొదలైంది. కానీ అది ఎలా ఎందుకు పడుతుందని ఈజీ ఎక్స్ప్లెనేషన్ మాత్రము ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకు చాలా మంది ఇదేదో దేవుని దగ్గర నుంచి వచ్చిన మిరాకిల్ వాటర్ అని తాగడం మొదలు పెట్టారు. ఈ న్యూస్ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇంకా జనాలు గుంపులుగా వచ్చి దాన్ని పట్టుకుని వెళ్లారు. ఇంకా చర్చ్ లోని చర్చ్ ఫాదర్ ఏం చేశారంటే ఏదో పోలియో డ్రాప్స్ లాగా సంఘాన్ని వచ్చిన విశ్వాసులందరూ డ్రాప్స్ గా మొదలు పెట్టాడు. అది తాగి కొంతమంది నాకు స్వస్థత జరిగిందని చెప్పారు. ఇంకొకరైతే నాకు క్యాన్సర్ నయమైందని చెప్పారు. కానీ సనాల్ ఎడమారక్ అనే వ్యక్తి మాత్రం దాన్ని నమ్మలేదు. అతను వచ్చి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ వాటర్ సెకండ్ ఫ్లోర్ టాయిలెట్ డ్రైనేజ్ నుంచి వస్తుందని తేల్చి చెప్పాడు. దాని తగ్గట్టు ఎవిడెన్స్ కూడా చూపిస్తే అందరూ అతను దైవ దూషణ చేస్తుండని అతని మీద కేసు పెట్టారు. ఇంకా చాలా థ్రెటనింగ్ మెసేజెస్ కూడా పంపించారు. ఈ ఇన్సిడెంట్ 2012లో జరిగిన ప్రస్తుత కాలంలో ఇలా చాలా జరుగుతున్నాయి. వీటిని చూస్తున్నప్పుడు నిజంగా వీళ్ళంతా క్రైస్తవులేనా అనే ప్రశ్న వస్తుంది.